Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఆ ఇద్దరిని అదృష్టం తలుపు తట్టింది. లక్ష్మీదేవి కరుణించటంతో రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే అవకాశం వచ్చింది. కానీ చేసిన తప్పు వారిని వెంటాడింది. దీంతో విలాసవంతమైన జీవితం అనుభవించాల్సిన వారు జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీరు చేసిన పనికి ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యే అవకాశం దక్కించుకున్నాడు. బ్రిటన్లో జరిగిన ఈ ఘటన సినిమాను తలపిస్తోంది. ఏం జరిగిందో మీరు ఓ లుక్కేయండి. లాటరీ మనిషికి దక్కే అదృష్టం. లక్షల మందిలో ఒకరిద్దరికొచ్చే అవకాశం. గంటల్లో జీవితం మారిపోయే ఛాన్స్. కానీ లాటరీ దక్కాలంటే కొండంత అదృష్టం ఉండాలి. చాలా మంది లాటరీ దక్కి కోటీశ్వరులు అయ్యారు కూడా. ఇలానే ఓ ఇద్దరికి జాక్పాట్ తగిలింది. 41.66 కోట్ల లాటరీ వారికి తగిలిందని నిర్వాహకుల నుంచి ఫోన్ రావడంతో వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. డబ్బు తీసుకోవడం కోసం వెంటనే పరుగులు తీశారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ బయటపడి ఆనందం ఆవిరైపోయింది. నిర్వాహకులు బ్యాంక్ అకౌంట్ అడ్రస్ వివరాలు అడగ్గా వారు చెప్పలేకపోయారు. ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు వారి వద్ద లేకపోవడంతో లాటరీ నిర్వాహకులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు వారిని యూకేలోని బోల్టన్ కు చెందిన జాన్రాస్ వాట్సన్, మార్క్ గుడ్రాములుగా గుర్తించారు. వారిద్దరూ కరుడుగట్టిన దొంగలని తేల్చారు. వాట్సన్ పై 133 నేరాలు రుజువు కాగా అందులో 72 కేసుల్లో శిక్ష కూడా పడ్డాయి. మరోవైపు గుడ్రాంపై 45 క్రిమినల్ నేరాలు నమోదు కాగా అందులో 22 కేసుల్లో శిక్ష అనుభవించాడు. ఆ లాటరీ టికెట్ ను కూడా దొంగలించిన క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేశారు. దీంతో వారిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇద్దరికి కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. దొంగలిద్దరిని దురదృష్టం వెంటాడుగా వారు కొట్టేసిన క్రెడిట్ కార్డు వ్యక్తికి మాత్రం అదృష్టం వరించింది. ఇక ఆ క్రెడిట్ కార్డు యజమాని గురించి ఆరా తీసిన పోలీసులు అతన్ని జోషువాగా గుర్తించారు. 41.66 కోట్ల లాటరీ మొత్తాన్ని ఆయనకు అందించే అవకాశం ఉంది. విషయం తెలిసి అదృష్టం అంటే ఇదోనేమో అంటున్నారు. దీంతో ఆ 41.66 కోట్ల లాటరీ మొత్తాన్ని ఆయనకు అందించే అవకాశం కనిపిస్తోంది. విషయం తెలిసి అదృష్టం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు నెటిజన్లు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.